హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకి మరొక సరికొత్త వంటతో వచ్చాను. రండి చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. 4 లేత వంకాయలు తీసుకోవాలి. లేత వంకాయల్ని మధ్యలో ఘాటు పెట్టుకుని ఇలా పుచ్చులున్నాయో లేదో చూసుకోవాలి. ఇంతకీ ఈ రెసిపీ పేరు ఏంటనుకుంటున్నారు? వంకాయ ఎగ్ కీమా బజ్జీ అండి. ఇలా అన్ని వంకాయల్ని ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయల్ని దాంట్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడంత సోడా పొడి వేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని, శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇవి వేళ్ళు మనం ముంచితే వేళ్ళకి పిండి అంటుకుంటే పర్ఫెక్ట్గా కలిపామని అర్థం. వంకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఇవి చక్కగా కీమా లాగా స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి. బాగా కీమా లాగా అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయల్లో ఈ కీమాని స్టఫ్ చేయాలి. ఇలా జాగ్రత్తగా స్టఫ్ చేసుకుని కొంచెం వంకాయల్ని ఇలా చేసుకోవాలి. మా బాబుకి ఒక పట్టాన ఏదీ నచ్చదండి. వాడు తినడం కోసం ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటానండి. అలా చేసిన ప్రయోగంలో ఇదొకటి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకుంటే స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలను కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా స్టఫ్ ఊడిపోకుండా చక్కగా పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని ఉల్లిపాయతో స్టఫ్ చేసుకుందాం. ఇలా మధ్యకి ఘాటు పెట్టి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని పెట్టుకుని పైనుంచి కొంచెం ఉప్పు కారం చల్లుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు పెట్టుకోవాలి. అంతేనండి, వేడి వేడి వంకాయ ఎగ్ కీమా బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.